నా దృష్టిలో మెగాస్టార్ చిరంజీవి గారు, సచిన్ టెండూల్కర్ గారు వీళ్ళిద్దరూ ఒకటే. సచిన్ టెండూల్కర్ని ఎవరైనా విమర్శిస్తే నోటితో సమాధానం చెప్పడు, బ్యాటుతో సమాధానం చెప్తాడు. అలాగే చిరంజీవి గారిని ఎవరైనా విమర్శించిన మాటలతో సమాధానం చెప్పడు, మళ్ళీ సినిమాతోనే సమాధానం చెప్తారు. ఆచార్య సినిమాకి విమర్శలు వచ్చాయి, వాల్తేరు వీరయ్యతో వాళ్ళకి అందరికీ సమాధానాలు వచ్చాయి. అది మెగాస్టార్. ఈ జనరేషన్ యంగ్ హీరోలు అందరూ డ్యాన్స్ ఎరగదీస్తారు, కానీ ఆ డ్యాన్స్లో ఒక మార్క్ సెట్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ జనరేషన్ యంగ్ హీరోలందరూ ఫైట్స్ కుమ్మేస్తారు, ఆ ఫైట్స్లో మార్క్ సెట్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ జనరేషన్ హీరోలందరికీ రెమ్యునరేషన్ కూడా ఎక్కువ, కానీ అందులో కూడా ఒక మార్క్ సెట్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ₹1 కోటి పైగా రెమ్యునరేషన్ తీసుకున్న ఇండియన్ యాక్టర్ ఎవరని కొట్టి చూడండి, మెగాస్టార్ చిరంజీవి గారు అని వస్తుంది ఫస్ట్. బిగ్గర్ దాన్ బచ్చన్ అని పెద్ద మ్యాగజైన్ ఉంటుంది, వెళ్ళి చదువుకోండి. ఫస్ట్ 10 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఏంటి అని అడగండి, ఘరానా మొగుడు అని చెప్పి గూగుల్ కాదు ఎక్కడ వెతికినా వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న చాలా మంది ఊహ తెలియక ముందే ఊహించని రికార్డ్స్ క్రియేట్ చేసిన స్టార్ మెగాస్టార్.